హాయ్ అండి. మీ సూర్యకాంతం వంటలు. మా ఇంట్లో నిన్న ఇడ్లీ రుబ్బు మిగిలింది. దాన్ని పన్నీరు ఊతప్ప వేద్దామనేసి అనుకుంటున్నాను. ఎలా చేయాలో చూపిస్తానండి. అయితే ఒక 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా తరిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక బౌల్లో వేసేసుకొని షెజ్వాన్ సాస్ వేసాను. మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని తవ్వ పెట్టుకోవాలి. తవ్వ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇడ్లీ రుబ్బి వేసి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇడ్లీ రుబ్బు కూడా ఇడ్లీ రుబ్బు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ కలిపింది ఉంది కదండి, అది కూడా ఊతప్ప మీద వేసేయాలి. వేసేసి మొత్తం అంతా అప్లై చేసేయాలి. ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ తీసేసి ఒక 50 గ్రామ్స్ చీజ్ కూడా వేసుకున్నానండి. నేను చిన్న చిన్న గుండగా తరుముకొని చీజ్ వేసుకున్నానండి. వేసేసి ఒక 15 మినిట్స్ ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసాను. మూత పెట్టేసిన తర్వాత బాగా వేగిన తర్వాత తిప్పేసాను. తిప్పేసిన రోస్ట్గా కాలనివ్వాలి. రోస్ట్గా అయిన తర్వాత తిప్పేసి 2 మినిట్స్ పెట్టుకున్నానండి. 2 మినిట్స్ తర్వాత తీసేసి ప్లేట్లో పెట్టుకొని చట్నీతోని తింటే చాలా బాగుంటుందండి.